సో హాయ్ ఫ్రెండ్స్, టుడే ప్రాన్స్ ఫ్రై రొయ్యలు వేపుడు చేసుకుందాం. ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకుని ముందుగా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని ముందు రొయ్యలు వేపుకుందాం. సో ఫ్రెండ్స్, పాన్ హీట్ అయిన తర్వాత రొయ్యలు అందులో వేసుకుందాం. అప్పుడు రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కొద్దిగా పసుపు వేసుకుని కొంచెంసేపు వాటిని హీట్ చేద్దాం. అప్పుడు ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఈలోపు మనం ఏం చేస్తాం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం. రొయ్యల్ని అలాగా పాన్ మీద వేపుకుంటుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సిద్ధం చేసుకున్నాం. మన పాన్లోనే ఆయిల్ వేయలేదు, ఓన్లీ వాటిని హీట్ చేసుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి బాగా దగ్గరగా అవుతాయి. దానివల్ల ఏంటంటే మనకు ఆయిల్ సేవ్ అవుతుంది, రొయ్యలు కూడా బాగా వేగుతాయి. సో అవి అందులో ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేదాకా కొద్దిగా హీట్ చేసుకుందాం. ఆ తర్వాత సో ఫ్రెండ్స్, మనం పాన్లో వేసుకుని ప్రాన్స్ని రొయ్యలు ఇలా వేసుకుంటే అందులో ఉన్న వాటర్ ఇలా వస్తుంది. ఆ వాటర్ అంతా బయటకు వచ్చి డ్రై దాకా ఉంచుదాం. సో ఫ్రెండ్స్, అవి అందులో ఉన్న వాటర్ అలా వస్తూ ఉంటుంది. సో ఆ వాటర్ వచ్చేసి అవి కొంచెం డ్రై అయ్యే వరకు అలాగా పాన్లో ఉంచుకొని ఇలా మనకి టైం సేవ్ అవ్వడానికి పక్కన ఒక బాండి పెట్టుకుని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఫ్రై చేసుకుందాం. సో దీనివల్ల ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది. సో ఆయిల్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం, తర్వాత టమాటా వేసుకుందాం. సో ఫ్రెండ్స్, ప్రాన్స్ వేసుకున్నప్పుడు అందులో నుంచి వాటర్ డ్రై అయినప్పటికి ఇలా అవుతుంది. అప్పుడు మనం కంగారు పడకుండా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటే అవి మనకి నీట్గా ఫ్రై అవుతుంది. సో ఓ పక్కన మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం, అలాగే ఇంకో పక్కన మనం ప్రాన్స్ కూడా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసాం అందులో. సో వాటర్ అంతా డ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం టమాటా, పచ్చిమిర్చి వేసుకుందాం. సో వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇంకో పక్క ప్రాన్స్ ఫ్రై అవుతున్నాయి నీట్గా. వాటర్ దిగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ప్రాన్స్ని మనం ఆ రకంగా వేసుకున్నాం. ఇప్పుడు వీటిని వేగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వేగినాయి కదా, ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకుందాం. వాటిని వేసిన ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనిద్దాం. సో ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు అడుగు పట్టకుండా చూసుకుంటూ జాగ్రత్తగా ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు, తగినంత సాల్ట్ వేసుకున్నాం. సో బాగా మిక్స్ చేసుకుని ఫ్రెండ్స్ అన్నీ వేసుకుని మిక్స్ చేసుకున్నాం. ఉప్పు, కారం, పసుపు మనకి ప్రాన్స్కి పట్టేలాగా కొంచెం రొయ్యలకి బాగా పట్టేలాగా ఉంచుకొని కొంచెం మూత పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, ఒకసారి చూసుకుందాం ఎలా ఉందని. ఒకసారి మూత తీసి చూసుకుందాం. సో ఆ రకంగా కొద్దిగా వాటర్ వేసుకుని ఈసారి కొంచెంసేపు ఉడకనిద్దాం. సో ప్రాన్స్కి బాగా ఉప్పు, కారం, పసుపు బాగా పట్టేలాగా కొద్దిగా వాటర్ వేసుకుందాం, లేదంటే అడుగు పట్టేస్తుంది. కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఓకే. సో ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ వేసుకొని తిప్పుకుందాం. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు మనకి ప్రాన్స్కి బాగా పడుతుంది. సో కొంచెంసేపు ఉడకనిద్దాం. సో ఫ్రెండ్స్, అదిగో కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత బాగా అలా ఎగురుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి బాగా కలుపుకొని చూసుకోవాలి. ఎప్పటికప్పుడు అడుగు పడేస్తూ ఉంటుంది. సో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి సో వేసి బాగా మిక్స్ చేసుకుని సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. కొంచెం ఎగిన తర్వాత ఇప్పుడు ఇంకా దగ్గరికి వస్తుంది. ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకుని దింపేసుకోవడమే. ఇంకా రెడీ ప్రాన్స్ ఫ్రై. బస్ స్మెల్ భలే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా ప్రాన్స్ ఫ్రై రెడీ. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని నెక్స్ట్
తినేయడమే.